ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా మెట్పల్లి గ్రామం రామలచ్చకపేట గ్రామంలో అయితే ఉన్నాము. ఇక్కడ సర్పంచ్ గా పిఆర్ గారు అయితే పోటీ చేయబోతున్నారు. మరి అతను గెలిచాక ఏ విధంగా చేస్తారు, అతను ఇచ్చే హామీలు ఏంటి, గతంలో ఏం చేశారు, మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. సో ఇప్పుడు మీరు సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు కాబట్టి అసలు మీకే ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి, మీకే ఎందుకు ఓటేయాలి? ఎందుకు వేయాలని అంటే గతంలో అనుభవం ఉంది, ఉప సర్పంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు సర్పంచ్ ఉప సర్పంచ్ చేసినప్పుడే నా గ్రామ ప్రజలకు ఎంతో అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేసిన ప్రతి ఒక్క టెంపుల్ కాడ కానీ, సీసీ రోడ్ కానీ, గటర్స్ కానీ, ఏదైనా దగ్గర ఉండి వీధి బల్బులు కానీ, సీసీ కెమెరాలు కానీ మా ఆయంలోనే కొన్ని చేయడం జరిగింది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అది క్లియర్ చేస్తానని మా గ్రామ ప్రజలకు మాట ఇస్తున్నా. ఇప్పటికీ కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు, మాకు నీటి సమస్యలు ఉన్నాయి, రోడ్డు సమస్యలు ఉన్నాయి, పెన్షన్స్ వస్తలేవు, ఇలాంటివి చాలా సమస్యలు చెప్తూ ఉన్నారు. సో రేపు మీరు గెలిచాక మీ దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు ఏంటో మీకు తెలిపాక వాళ్ళ సమస్యలు అంటూ మీరు తీరుస్తారా? ఖచ్చితంగా తీరుస్తా. ఇప్పుడు వార్డు నెంబర్లు అనేది 8 మంది వార్డు నెంబర్స్ ఉంటారు. ఇక్కడ వార్డుకు ఖచ్చితంగా కంప్లీట్ బాక్స్ మేము ఏర్పాటు చేయడం జరుగుద్ది. ప్రతి ఒక వారంలో ఒక రోజు పెట్టుకొని ప్రతి ఒక్క వార్డు ఒక వారంలో ఒక వార్డు తిరుగుతూ మీ సమస్యలు ఏందని ఖచ్చితంగా వచ్చి ప్రజల దగ్గరికి పోతాం. మీ సమస్యలు ఏందో అని అడిగి తీర్చే సత్తా మాకున్నది, తీరుస్తాం. ఊర్లలో చాలా మందికి ఒకే ఒక సమస్య, అంటే అందరికి ఈక్వల్ గా ఉండే సమస్యలు ఏంటంటే వైద్య, విద్యం, అలాగే గుళ్ళ డెవలప్మెంట్. సో వీటి గురించి ఏం చెప్తారు? గుళ్ళ డెవలప్మెంట్ అంటే మా ఊరు ప్రజలకంతా కొడితే ఏ గుళ్ళ అయినా మన పేరు ఉంటుంది. డెవలప్ సొంత నిధులతోనే చేస్తాను. నేను ఎప్పుడు ఇంకోళ్ళని ఆశించం. ఖచ్చితంగా అన్ని గుళ్ళకు నేను సహకరించిన, అన్ని గుళ్ళల్లో చాలా వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు నిలబడ్డ క్యాండిడేట్లందరికన్నా మంచి పనులు చేసింది నేనే. ఆ స్కూల్ కొరకు స్కూల్లో చిన్న ప్రాబ్లం అయింది అని అంటే, ఒకప్పుడు మొన్న బాగా భారీ వర్షాలు పడి మన స్కూల్ మునిగిపోవడం జరిగింది. అప్పటిదప్పుడు ఇమీడియట్గా వచ్చి మా సర్పంచ్ గారు చెప్తే, మా సర్పంచ్ గారు మేమిద్దరం చర్య తీసుకొని వెంటనే మోటార్ నా సొంత పైసలతో కొనుకొచ్చి అండ్ మోటార్ వేసి వాటర్ తీసి పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక స్కూలు మాకు బాగా డౌన్లు ఉన్నది. రోడ్డు హైట ఉడుకు వాటర్ పోతలేవు. ఖచ్చితంగా దాని కొరకు దృష్టిలో పెట్టి అధికారులను దొరకపోయి ఖచ్చితంగా ఒక స్కూల్ కట్టేయాలని మేము మాట్లాడుతూ, ప్రస్తుతం నేను ఏం చేస్తా అంటే స్కూల్ కొరకు నేను వస్తే వెంటనే ఆ రోడ్డు దవ్విచ్చి అండర్ గ్రౌండ్ మన డ్రైనేజ్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా వాటర్ ఆగకుండా మాత్రం స్కూల్ కొరకు కృషి చేస్తాను. నేను చిన్నప్పుడు అంతో ఇంతో చదువుకున్న, బాగా చదువుకోకుండా కానీ చిన్నప్పుడు మేము చదువుకున్న స్కూల్ కాబట్టి స్కూల్ కొరకు పనిచేస్తా. మరియు మన పిల్లల కొరకు మా గ్రౌండ్ లేదు. మా క్రికెట్ ఆడతారు మా యూత్ కానీ, మన పిల్లలు కానీ గ్రౌండ్ లేదు. ఒకటి అనుకుంటున్నాము, ఖచ్చితంగా దాన్ని పోసమ్మకుంటని గ్రౌండ్ వేయాలని అనుకుంటున్నాం. అందరి సహకారంతో అన్ని ప్రజల నిర్ణయాలు తీసుకుంటాం. అందరూ ఓకే అని అంటేనే అచ్చోం చేయగలుగుతాం. అదిచోం ఎట్లా చేస్తామని అంటారు కావచ్చు ప్రత్యర్థులు. నా దగ్గర టాలెంట్ ఉంది, ఎట్లా చేస్తా అనేది చేసి చూపెడతా ఖచ్చితంగా. అన్న మీకు ఏ గుర్తు వచ్చిందన్న? మాకు బ్యాట్ గుర్తు వచ్చడం జరిగింది. పాలపు లవణ్య అని ఉంటది మా భార్య గారు. ఖచ్చితంగా 3వ నెంబర్ అండి. ఖచ్చితంగా గ్రామ ప్రజలు మొత్తం మా బ్యాట్ గుర్తు మీద భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తూ గెలిపిస్తారు. ఖచ్చితంగా ఎవరితో పని అవుతుందని వాళ్ళు ఆలోచిస్తుండ్రు. కొద్దిగా మన ప్రత్యర్థులు ఏంటంటే అట్లా వేసి కొద్దిగా డైనమిక్లు చేస్తుండ్రు, కానీ అయినా వాళ్ళు లొంగరు దేనికి సోము. ఖచ్చితంగా నాకే వేసి గెలిపిస్తారు. గతంలో చేసిన అనుభవం నాకు ఉన్నది. ఇప్పుడు నిలబడ్డోళ్ళకు ఏం చేసిన అనుభవం లేదు. టాలెంట్ ఉన్నది నా దగ్గర. ప్రజలు మొత్తం గుర్తిస్తారు నన్ను. మండలి మొత్తం తెలుసు నాకు. నేను నిజవర్గం మొత్తం నేను పోతే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు పరకలిస్తారు. ఊరికొక్కళ్ళ కన్నా నేనంటే ఏందన్నా తెలుసు. వాస్తవంగా జడ్పీటీసీ క్యాండిడేట్ నేను. కానీ ఇక నేను చెయ్యానంటేనే సర్పంచ్కి పోటీ చేయడం జరిగింది. నా గ్రామంలో ఫస్ట్ పనిచేద్దామనే పట్టుదలతోనే నిలబడడం జరిగింది. రాజకీయాలకు వచ్చినాం. నేను నా గ్రామంకు మంచి పేరు తెస్తూ నన్ను గెలిపించినాక మళ్ళీ 5 ఏళ్ళకు అవకాశం వస్తే నేను ఇంకోళ్ళకన్నా యువకులకు అవకాశం ఇస్తాను. నేను మళ్ళా నిలబడా. ఖచ్చితంగా నా ఊళ్ళో ఎప్పుడు మర్చిపోని అభివృద్ధి చేసినాకనే చూస్తారు ప్రజలు. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.